హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ పులిహోర ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూపించబోతున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? సో దానికన్నా ముందు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయండి. ఆన్లీ క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. సో పులిహోర అయితే చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా. సో టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఫాలో అయిపోండి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆవాలు తీసుకున్నాను, 1 స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. సో ఈ విధంగా నేను రోట్లో వేసుకుని దంచుకుంటున్నాను. సో దంచుకునేటప్పుడు కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. సో మీరు ఏ ప్రాసెస్ ఫాలో అయినా కూడా పర్వాలేదు, ఓకేనా? సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాము. రిమైనింగ్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఇక్కడ నేనైతే చింతపండు అనేది నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని పక్కన పెట్టాను. సో వీలైనంత వరకు మీరు అల్లం అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి, ఓకేనా? సో పులిహోరకి ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక 8 నుంచి 9 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో నేను చేస్తున్నది ఏంటంటే ఒక 1/2 కేజీ రైస్కి చేస్తున్నాను, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఇక్కడ నేను వేసాను చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు అనేవి వేయించుకుంటున్నాను అన్నమాట. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయన్నమాట. సో ఈ విధంగా అల్లం వేగిన తర్వాత కొద్దిగా ఇందులో నేను ఆవాలు అనేవి వేసుకున్నాను అన్నమాట. సో ఆవాలు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నా కూడా మనం పోపులో కొద్దిగా ఆవాలు అనేది యాడ్ చేయాలి. సో తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను. సో తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను పసుపు అనేది ఒక 1.5 స్పూన్ వరకు వేసాను అన్నమాట. సో ఒక చిన్న స్పూన్తో ఒక 1.5 స్పూన్ వేసాను. సో కలర్ని బట్టి మీరు పసుపు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయితే ఏమవుతుందంటే మన రైస్లో కలిపినప్పుడు కలర్ అనేది మంచిగా బాగుంటుందన్నమాట. సో అందుకని ఫస్ట్ ఆయిల్లో వేసేసాను అనమాట, లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది. సో మనకి ఇష్టానికి బట్టి మనం ఇక్కడ పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి. సో పల్లీలు అనేవి పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు అనేవి. తర్వాత మినపప్పు, శనగపప్పు అనేవి కూడా యాడ్ చేస్తున్నాను. సో పోపులు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఈరోజు వీడియోలో ఇంగువ అయితే స్కిప్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇంగువ అవైలబిలిటీగా ఉంటే కనుక వేసుకోవచ్చు. సో చాలామంది ఇంగువ ఇష్టపడరు. సో కొంతమంది అయితే ఇంగువను బాగా ఇష్టపడతారు, స్మెల్ అనేది. సో అలాంటి వాళ్ళు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి, ఓకేనా?
సో వీడియో అయితే చూసారు కదా, ఇక్కడైతే నేను బెల్లం అయితే యాడ్ చేశాను. సో చింతపండు పులుపు తగ్గట్టుగా నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న టిప్ చెప్పాలండి. చింతపండు పులుపు అనేది మనం చింతపండు పులుపుని బట్టి బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే మనం రైస్ని అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో బాగా మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చింతపండు పులుపు వేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో అందుకని కొద్దిగా పలుకుగా అనేది ఉండాలన్నమాట రైస్. సో చూసారు కదా, ఇక్కడైతే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. సో ఇక్కడ మనకి పోపు అయితే రెడీ అయిపోయింది, చింతపండు గుజ్జు మొత్తం అంతా కూడా. సో ఎప్పుడైనా కానీ మీకు ఈ పోపు అనేది మిగిలిపోతే కనుక మనం ఒక బాక్స్లో టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో చింతపండు అనేది పర్ఫెక్ట్గా పుల్లగా ఉందా లేదని మాత్రం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను రైస్ అయితే రెడీ పెట్టుకున్నాను కదా, అందులో ఆవాలు మెంతులు ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పౌడర్ వేస్తున్నాను, కోకోనట్ పౌడర్ అన్నమాట. సో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఆ ఎండు గడ్డని మిక్సీ పెట్టేసి సో ఆ పౌడర్ అనేది కూడా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. సో వేడివేడి అన్నంలో ఈ విధంగా పౌడర్ని మిక్స్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తే కనుక ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందన్నమాట. సో తర్వాత పోపు అంతా కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ప్రసాదం స్టైల్, సో టెంపుల్ స్టైల్ ప్రసాదం అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా కూడా మనం ఈ విధంగా పోపు అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం వేడివేడిగా రైస్ ప్రిపేర్ చేసుకొని మనం ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బెల్లం తీపి ఎక్కువ అయితే కనుక మీరు 1 లేదా 2 నిమ్మకాయలు పిండుకుంటే కనుక మనకి పులుపు కూడా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా చేసి మిస్టేక్స్ చేస్తే అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆ పులుపు అంతా కూడా రైస్ అనేది అబ్జర్వ్ చేసుకుని మంచి కలర్ అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సో పైన మీరు కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదు అంటే కర్రీ లీవ్స్ కరివేపాకు ఉంటుంది కదా, ఆ కరివేపాకు కూడా మీరు వేసుకుంటే కనుక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయండి. ఆల్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.